ఏంట్రా ఇక్కడ? ఇందాక నువ్వు ముందు కొంటాం చూశాను రా. మన ప్లేస్లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసా. ఒక్కడవే తాగేస్తున్నావా? ఉండి మనోని పిలుస్తాను. బా ఎక్కడ ఉన్నారా? చందుగాడు ఇంట్లో రా. బయట నెట్ బిల్ బాగా పెరిగిపోయింది కదా, ఇక్కడైతే ఫ్రీ వైఫై. ఫ్రీగా వస్తే ఏదైనా వాడతారు కానీ మీకోసం మందు వేయడం ఇక్కడ. అడిగితే థమ్స్అప్ కూడా కొనిపెట్టు. ఏంటి నువ్వు మందు కొన్నావా? ఇది మేము నమ్మాలి. ఓకే బా, నమ్మేశాను. నేను కదా యశ్వంత్ గడు ఇక్కడ ఒక్కడే తాగేస్తున్నాడు. ఏంటి ఒక్కడే తాగేస్తున్నాడా? వారిని ముందంటే ముందుంటారా? ఏడ్చావులే. బా నువ్వు మంది తాగుతున్నావుంట్రా? నాకంటే రీజన్ ఉంది, బలమైన రీజన్ లేకుండా మీకు తాగరేమోనని. మందు దగ్గర రీజన్ ఏంట్రా? మందే రీజన్. ఫస్ట్ ఏమైనా బాగా వెళ్ళిపోరా? అవును, రీజన్ ఏంటి? రీజనా? మధు చచ్చిపోయిందా బా? లేదురా, చిరాగ్గా వచ్చేసి వెళ్ళిపోయింది. వారిని వీడు ఒక్కదానికి ఎలా అనుకుంటే మళ్ళీ రోజుకి 10-12 మంది ఇలాగే చూస్తారు. అరే మీకు తెలుసు కదా, నేను 6 months నుంచి లవ్ చేస్తున్నాను. కానీ ఈరోజు నన్ను తను చిరాగ్గా చూసిన చూపులు మర్చిపోలేను రా. తనే నా లైఫ్, తను లేని జీవితం నేను బ్రతకలేను రా. చచ్చిపోతాను రా బాబా, చచ్చిపోతా. రే నువ్వు 6 months నుంచి చూస్తున్నావు, చూడడం మాత్రమే చేస్తున్నావు. మరేం చేయను రా, తను ఏమో అందంగా చూసి వెళ్ళిపోతుంది. వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కనీసం నాకు నచ్చాలి వెళ్ళి మాట్లాడి ప్రపోజ్ చేయడానికి. తనేమో చూడడం తప్ప పట్టించుకోదు. పట్టించుకోవట్లేదంటే తను ఎంతమందితో బిజీగా ఉందో. తప్పురా, అమ్మాయి క్యారెక్టర్ గురించి అలా మాట్లాడు. నన్నే కొడతారా? నన్నే కొడతారా? ఏయ్ ఎక్స్క్యూజ్ మీ. యా టెల్ మీ. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీ యాటిట్యూడ్ చాలా నచ్చింది. ఐ లవ్ యూ. మీరు ఇంత సడన్గా వచ్చి ప్రపోజ్ చేసేటప్పటికి నాకు కొంచెం టైం కావాలి. మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆలోచించి చెప్తా. నేను చచ్చి 3 రోజులు కాలేదు, నీకు అప్పుడే ఇంకొకటి కావాల్సి వచ్చిందే. వాట్ యు మీన్? వారి దీని రొట్టోయ్, 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చేసుకొని మగాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటున్నారే. వాట్ యు మీన్? 3 సంవత్సరాలు నన్ను ఫుల్గా వాడుకుదొప్పి 3 రోజుల క్రితం నాకు హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు 3 నిమిషాలు మాట్లాడినోడితో సెట్ అయిపోదాం అనుకుంటున్నావా? వాట్సాప్ నెంబర్ కావాలా? రాసుకో,
9002724449. రాజ్ రాజునేనే. ఎంతమంది కావాలి నీకు? నీలాంటి దాని వల్లేనే మొత్తం అందరినీ కలిపించేసుకున్న సోషల్ సైట్స్లో మా వాళ్ళ. నాకు సిరాకు దొబ్బి నేను చంపేయక ముందే నా కళ్ళ ముందు దొబ్బి. బాసు చాలా థ్యాంక్స్ బాసు, నీ వల్ల నా చివరి కొరకు తీరిపోయింది. ఇదిగో ఇది ఉందే బాసు, ఇది నేను కలిసి 3 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం. ఎలా అంటే మేము తిరిగిన ప్లేస్ లేదు, వెళ్ళని రెస్టారెంట్ లేదు, ఎక్కడ పడితే అక్కడ అన్న లెవెల్లో తిరిగేసాం. ఎవరూ లేని నాకు అన్నీ తానే అనుకున్న అమ్మాయి దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ బాసు అవసరం కోసమే మనల్ని వాడుకునే వాళ్ళు ఉంటారని నాకు 3 రోజుల క్రితమే తెలిసింది. 3 రోజుల క్రితం ఫోన్ చేసి భయ్యా హలో నన్ను ఇంకా మర్చిపో, ఎప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. 3 సంవత్సరాలు మన ప్రేమని మర్చిపో, మనం విడిపోదాం అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు భయ్యా. బ్రతిమాలాను, ఏడ్చాను, ఏం చెప్పినా వద్దు మనం విడిపోదాం అనే మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. నరకం అంటే ఇదేనేమో అన్నంతలా ఏడ్చాను. నీ తనే అనుకున్న అమ్మాయే లేనప్పుడు బ్రతకడం వేస్ట్ అని సూసైడ్ చేసుకున్నాను. ప్రాణం పోతుందని తెలుస్తున్నప్పుడు అనిపించింది బాస్, తను నన్ను వదిలేయడం ఏంటి, నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని. నన్ను వద్దనుకున్న అమ్మాయి కోసం నా ప్రాణాలు తీసుకుంటున్నానా? దానివల్ల నాకేం వస్తుంది? చివరికి చూడ్డానికి కూడా రాదు. ఒకవేళ తెలిసినా పోయానని హ్యాపీ ఫీల్ అవుతుంది. వద్దనుకొని వెళ్ళిపోయిన అమ్మాయిని చంపడం వల్ల ఏమీ రాదు, కానీ మనసుకి ఇంత బాధ కలిగించిన అమ్మాయిని కొట్టలేకపోయానే అనుకునేలోగానే ప్రాణం పోయింది. నాలాగే చాలామంది బాధితులు శనిక వయసులో చచ్చిపోతున్నారు. మార్నింగ్ మళ్ళీ నేను ఎలా చూసేటప్పటికి భయమేసింది. నువ్వు నాలా కాకూడదనే నీలోకి వచ్చా, దానికి ఇవ్వాల్సింది ఇచ్చా. ఇక మిగిలింది నీ లవ్ సెట్ చేయడమే. నీ బాధలో నిజైతే ఉంది బాస్, పద సెట్ చేద్దాం. మనోడు ఒరిజినల్ ఇది కాదు కదా. ఇది కరెక్ట్. మనసుకు నచ్చిన అమ్మాయి అంటే ఇదేనేమో. రేయ్, మార్నింగ్ కోటింగ్ ఇచ్చినా మళ్ళీ వచ్చావేరా? మధు, మాట్లాడుతుంటే అలా చూస్తున్నావేంట్రా? ఏంటి మధు డల్గా ఉందని చూస్తున్నా? నీకు తెలుసు కదా నన్ను ఒక అబ్బాయి 6 నెలల నుంచి ఇష్టపడుతున్నాడని. నాకు వాడంటే ఇష్టమే,
కానీ ఈరోజు నన్ను రోజు ఏడిపించేవాడొచ్చి కొట్టినా సైలెంట్గా ఉన్నాడు. తిరిగి ఒక దెబ్బ కొట్టినా నేనే వెళ్ళి ప్రపోజ్ చేసేదాన్ని.